డియర్ స్టూడెంట్, ఎస్ ముందు నేను అరుస్తాను, సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చించేస్తాను. చినుకుతా అయితే ఓకే. ఓకే కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. పుట్టవేటనా? లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగిరి జంగిరి. రేయ్ ముష్టి వెదవలా ఉండు, లిమిట్ దాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, షల్ ఐ చేంజ్ ద డైలాగ్? బికాస్ కాన్వెంట్ చదువులు కదా, కమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పించు కొడతారు, అర్థం కాక. ఓహో, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మాదాకాలం తల్లి. అన్నం వస్తుంది. చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చిమిడిపోయింది? మీరు గాను ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయి చొక్కా ఉంటా ఒకటి ఇయ్యమ్మా. మళ్ళీ కొట్టేవాడన్నా? అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. రేయ్ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే, లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిబార్ చేస్తానే అనుకుంటున్నావా? పదా పక్కడికి వెళ్దాం. బాధమంటుంటే వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వేసే తారాజం నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగత్తేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? సంతకం పెట్టు. ఏంటిది? డైవర్స్. తప్పదా? అబ్బాబే డెసిషన్ తీసేసుకున్నాక తప్పదు. అయితే ఒక్క నిమిషం. ఏంటిది? శంకర్, ఇలాంటిదేదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేనక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టడం ఏంటి? ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్, బోర్డింగ్, మేకప్, గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు, నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దనలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో 1,82,500. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి
అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డు ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవోర్స్? మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయే ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. హాయ్. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు. ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో. వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను. వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్. ఇదొక కేసు. మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడు చేయకు. ఏడు చేసినా పుడతా. నీకు ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. పోయాడా? ఆ, అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ వెళ్ళిపో. చేసుకుంటా. ఎంత మంచి డాక్టర్ ఫుడ్, గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎల్లో ఏడిపించడానికి ఎవడం దొరకలేటి పొద్దుటని. ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంతో ఫుడ్ తినాలి. 1 సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను. 1 సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? తక్కువ. ఆగండి గురుగారు, వదలరా. అసలు ఎందుకు ఈ గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ మిషన్. అది కొట్టేయండి. అప్పుడు పరిగెత్తకలేదు. హ్యాపీగా కార్లోనే భోజనాలు అన్ని కవర్ చేసేది. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామూలు నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. రియల్లీ? దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. Okay. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడక్కడ? సార్, వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రై సార్. అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్ట్ చెప్పు. బాగానే ఉంది కదా? వారిని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం.
చట్టిప్పు చెప్పను విప్పో చెప్పను విప్పవా చెప్పను చెప్తే వినవు మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు ఏం పర్వాలేదు లేవా మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా ప్యాంట్ విప్పు. ఆయ్ బాబాయ్, నా మానం మానవా అయినా మానవం విప్పు నేపను బాబు సిగ్గు బాబు నాకు సిగ్గా ఆ. ఫు. ఆ. మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు రేయ్ వీని అర్జెంట్ గా తీసుకెళ్ళి గెటప్ చేంజ్ చేసి తీసుకురా ప్రాక్టికల్స్ కు బయలుదేరాలి అక్కర్లేదు నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు చచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే రా నేర్చుకుందు గాని. నేను రాను, ఏయ్, అక్కడికి రా, వెళ్ళిపోయింది బా. పదరా లోపలికి. పద. రే, 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 అంత వెనకబడిపోతే బొచ్చడి పాటలు ఉన్నాయి సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి మీరు అలా కోపడకండి గురుగారు, ఇది మా కాలనీ. ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్. ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి. కొంపలే మునగవు ఏ? అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఆ. ఈ కాలనీ వాళ్ళే కాదు ఆ. మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు ఆ. కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీ నరా రా చెప్తా అర్థమైంది కదా నన్ను ఫాలో అవుతున్నావు కదా ఓ మా ఆవిడ, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమే ఊపుకుంటా వెళ్తాం అక్కడికి? ఆయనే అడగడు నువ్వెవడవిరా అలా ఇచ్చిందేంటి? రుజువైందా మన మేకప్ టాలెంట్ మా ఆవిడ గుర్తుపట్ల. హాయ్ శంకర్ హాయ్. నీకు కాదు. హాయ్ కమ్ కమ్ హాయ్ లూసీ, హౌ డు యు డు? ఐఎమ్ ఫైన్ Ah. బై ది వే మీట్ మై డాడ్ మిస్టర్ ఐజాక్ జనరల్ బెల్లంపల్లి వాషింగ్టన్ DC. ఐఎమ్ మిస్టర్ మల్లి అనకాపల్లి. You silly. Dad, meet my computer classmate, Shankar. నమస్తే అంకుల్. సేమ్ టు యూ, వెరీ గ్లాడ్ టు మీట్ యూ. సేమ్ టు యూ, సేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అన్నదే నాలుగు బంధం. హూ ఇస్ దిస్ గాయ్? I శంకర్ సంకల్, we best friends, married but failed, divorced, still bachelor. నేచురల్. చెప్పాను కదా డాడ్, ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ హిమ్. అతను కూడా నన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. సీ. అడగొట్టేసావు. చెడగొట్టేకు. బేబీ అంతా చెప్పిందయ్యా. నా కోట్లాది డాలర్ల అమెరికన్ ఆస్తికి నువ్వు వారసుడివి కావాలంటే ఏం చేయాలి చెప్పండి అంకుల్. పెళ్ళయ్యాక దీన్ని లేపేస్తే సరి. నువ్వు ముయ్యి. నువ్వు పెళ్ళాడిన కాంతికి డైవర్స్ ఇవ్వాలి. జస్ట్ లైక్ మీ, నేను ఇచ్చేసాను సార్. అది కుదరకపోతే లేపేయాలి. ఇది ఇంకా ఈజీ. ఓకే డన్. అది నువ్వు కాదు, అతను చెప్పాలి మ్యాన్. చెప్పే డన్. మాయా మాట ఇస్తే మాట పడతావేమో. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా. ఆ. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి. డన్ Done. డన్. యాండి హారతి. అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. యాండి కాఫీ. యాండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? మ్మ్. ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఇది భక్తి ఫ్యామిలీ. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందంగాడి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్. ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? ఏమండి మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది. ఆ. వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. ఉమ్. రంభ ఊర్వశి మేనక అనేవారు. ఉమ్. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు. జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. ఇది పేరాజ్ ఫ్యామిలీ. భాగ్యం భాగ్యం ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గానికి మనకు పడదు కదా, మ్. వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మ్మ్. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు?
ఒక్కటే దురద సార్ ఆ. గజ్జి తావరా చెడు గోక్కోలేక చేస్తున్నారు. వెరీ గుడ్ దానికి మంచి మందు ఇస్తాను, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు. ఆ. ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు, చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంటాం. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను, అది ఎలా సాధ్యం? అంతా ఆ పైవాడి దయ. ఇక నన్ను చూపెడుతుంది. ఎర్రది గారు నాకేం సంబంధం లేదండి. ఏంటా చూపు? నేను నీతో కాపురం చేయాలంటే ఇద్దరు వీసా ఆర్ పైసా తేవాల్సిందే. బ్లాక్ మెయిలింగా? అమ్మా మాదా కేవలం తల్లే. ఓర్ని అరే ఆకులు లాక్కునేవాడింటికి మూతులు లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసి ఆడుకుంటే మధ్యలో నీ కూడా వెంటరా? అరే నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబాయ్ నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్ మాకు తెలదటి దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది అది తెచ్చిస్తా. నా బాబే. ఎవరి కండిషన్ లుంగి తప్పకా రేయ్, మళ్ళీ చొక్కా కావాలని, బనియన్ కావాలని, డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది. ఎల్లా వాటి కోసం నేను రానండి. సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి, ఇంటల్లుళ్ళ పేద పండగ వస్తాను. ఏంటా నవ్వు? ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అద్దమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, ఉమ్, అదే కన్యాదానం. ఓ సో నా బాగోగులు నీవేగా, ఆ, అదే నీ దానం థియరీ ప్రకారం. naturally. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేను తెచ్చాననుకోవాలి. రైట్? ఆ, ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. ఆ? ఉమ్. అమ్మ క్రాంతి దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. హాయ్, మావయ్య, అమ్మ మావయ్య వచ్చాడే. ఏమోయ్య, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటో వాడికి, పాపం బీదాడు. కులాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా బాలా, ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మప్రభులు ఊరికొక్కరు ఉంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్ ఫోన్ వచ్చేసానే. ఇంతకీ మాదా కావడం అయ్యిందా? ఆ? మావైతే ఏంటో పరాచికాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఎరుకునే నీచ నికృష్ట ముష్టి ముదాష్టపు విధం అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు, అదంటే మేనగోళ్ళం వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోర్స్ కారం అంటించినట్టు మాట్లాడతావు. సర్లే. గురుగారు, హాయ్ స్టూడెంట్స్. నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. Sir. భోజనం చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ బిర్లా మందిర్. Sir. ఓకే, గో. Okay, sir. లే తప్పుకో. సార్ రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర ఇవాళ రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. పుట్టుకుంటేని బాబు, పుట్టుకుంటే 100 రూపాయలు ఇస్తా బాబు. పుట్టుకుంటేని బాబాయ్, ధర్మం చేయండి. పాపం గుడ్డోడు అంట, దానం చేద్దాంలే. ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేసాడే, మనం ఇది కాదులే. ఇచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఆ, రూపాయి నాట్ యాక్సెప్టబుల్. ఆ? మినిమం 10 రూపీస్. అదేంటయ్యా పుట్టు గుడ్డోడు అన్నావు కదా, ఎలా కనపడింది? అవును బాబు, పుట్టినప్పుడు గుడ్డోనే, ఆ, ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడుగా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. చావ్. ఏ పిల్ల, మా అప్పటికి వస్తావా? ఏ
పగలు ఖాళీ లేదా తీరిందా దువ్వెన లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా. ఎవరు బంగారలక్ష్మి గారా? తెలకాటం కూడా ఏమైంది సార్? అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్ నేను. నా జోస్యం ఎప్పుడూ తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయి ఓకే అవుతుంది. ఏయ్, అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ అమ్మా ఆ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకి ఏదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు, కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. లైన్లో పడ్డావు. రిలీజ్ అయిపోయింది. బిర్యానీ తెస్తుందేమో. అడుగు. ఏంటిది? ఏంటమ్మా ఏంటమ్మా ఇది? ఎలకల మందు. నడురా నడు. యాక్షన్. ధర్మం చెయ్యండి బాబు. బాబు. ఆడాళ్ళు ఎవరో లేరు, పైకి వెళ్ళు. రండి పైకి వెళ్దాం. ఆడవాడు పైన ఉన్నారంట. రండి. ఒరేయ్, ఒరేయ్, ఆగురా, ఆగు, ఆగు. ఏంటంటే లాగేస్తున్నారా? ఆగా. ఎక్కడికి రా? పైకి ఎగేసుకుపోతున్నావు. పైకి వెళ్ళమన్నాడు కదా. పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు, ఆ? పక్కింటికి. ఊరే ఆ. ముష్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా. మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి. యా. సరే కానీ ఎదురుంటో వెళ్ళిపోదాం పదండి. కొట్టనంటే రే, ఎదురింటోకి కాదురా, ఏ? ఎదురింటికి. అది ముష్టి భాష అంటే. నడు పక్కడికి వెళ్దాం. పా. పడతాడేమిటి? వ్యాసం చేసి వదిలేసావా? వెళ్ళాడు కదా, వస్తాడు. కంగారు ఎందుకు? హలో, రాత్రులు నల్ల కలద్దాలు అవసరమా? ఎందుక కనపడడం లేదు. వెళ్ళిన పని ఏమైంది? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు, ఈ ప్రాక్టికల్ లో నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసి. కేసు ఉద్యమేనని భయంగా ఉందిరా. నీకెందుకే అక్క, నేను ఉన్నాను కదా. ఓ ₹1,00,000 పారేసాం అనుకో, మా అడ్రస్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ద బెస్ట్ అన్నయ్య. మామయ్య ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది కదూ? నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చి మామ, నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది. పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, ఏయ్ క్రాంతి, 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 లేమ్మా. ఏం శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. ఏదో ఒక రాగం శంకర్. పిలిచింది. ఒక దేవత వెలిసింది నా కోసమే. అది సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున ఈ తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్. ఆ. కిచెన్ లో చీకటిగా ఉంది, ఆ. తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికి వణుకుపోతావు ఎందుకు? మావయ్య అరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడద్దు. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు. వెళ్ళా. డౌట్ రా నీకు? అలాగా? అమ్మో, నేను రాను. నేను రాను. ఏయ్, మూడు బెళ్ళల మధ్య నేనేందుకురా అసహ్యంగాను. వెళ్ళు, నువ్వు వెళ్ళు. మావయ్య అక్కర్లేదులే, నేనే వెళ్ళి తీసుకొస్తా. రా. ఒరేయ్, ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్. నీ కోడలు పేలిపోతుంది. చెవులు మూసుకుని కూర్చోవే. నువ్వు మూసుకోవే. పేలింది అక్కడ కాదురా, ఇక్కడ. రెడీయా? యాక్షన్. అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జి, మా కన్ను. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై ముష్టపై, ఆ. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిల కొడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి, తొందరగా వెయ్యవయ్యా. బాయ్. ఈ రివర్స్ ముస్టెడ్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా, ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి, పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం బిఏ కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాచ్ చేసుకున్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా?
అదేనండి పాపం మీ ఆవిడ నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరే? హలో, నేనే సార్, పొలానన్నాం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? స్వచ్ఛమైన నాన్నగాని నన్ను. హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ? లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవరిలో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డయల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా, చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంటికి ఇలా చేసింది చెప్పండి. నీకేంటో అంత ఇంట్రెస్ట్? నా పిల్లలు దాని ఇష్టం, దాని ఇష్టం వచ్చిన తెలిసిపోద్ది. మాత్రం నీకేంటో కష్టం? మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీకు దండం పెడతాను రే. ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులిచ్చిన ఓ భర్త ఆమె వేరే కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది అల్లుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపో ఉంటుంది. ఆమెను బలాత్కారం దీన్ని చేసినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే ఆ భర్త పేరు ఇదేంటి ఆగదు? వీర వెంకట అది సెల్ ఫోను, అలియాస్ ఇది రిమోట్. చెల్లి జ్యోతి లక్ష్మిలతో కలిసి భార్య క్రాంతి. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడిందట పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చాసి పెట్టలేదా? అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మావయ్య, చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వర్రీ లేదు. 1 లక్ష అటు ఇటు అని పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే, డన్.
ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా? మామయ్య కుంటిదో. పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటర్ ఏమోనే. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో చిచి, అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు బిట్ట బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4